ప్రభుత్వము ఏదైతే కూటమి ప్రభుత్వం 14 నెలలు ఉంది వచ్చి ఎలా అనిపిస్తుంది? ఏమేమి బాగున్నాయి? ఏమీ బాగలేవండి ప్రస్తుతానికైతే. కామన్ మ్యాన్ హీ సఫరింగ్ ఎ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మోర్ ఓవర్ డౌన్ కోడ్ని వదిలేయండి, కామన్ మ్యాన్ ఈ సఫరింగ్ ఎ లాట్. రిగార్డింగ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారండి. ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్ అండ్ దెర్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ఎలక్షన్ కమిషన్. Even in judiciary also, these people are not in a proper condition. It is not going in a proper way. So common man is not quite unsatisfactory with this government. I am telling, common man is not satisfactory. ఎలా ఉంది సార్ రాష్ట్రాల్లో కూడా? మన రాష్ట్రంలో పర్టికులర్గా జిల్లాల మార్పు ఎలా అనిపిస్తుంది? కొత్త జిల్లాలు యాడ్ అవ్వడం వల్ల పాత జిల్లాలు కొన్ని తీసేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందులు అంటే ఏముందండి, కొత్త జిల్లాలు అంటే ప్రతి దానికి ఆధార్ కార్డు, ప్రతి అడ్రస్ చేంజ్, ఎవ్రీథింగ్ కామన్ మ్యాన్ హ్యాస్ టు హిస్ ఓన్ డూ. వాళ్ళు చేయట్లేదు కదా, గవర్నమెంట్ ఏం చేయట్లేదు. జిల్లా మార్చింది, ఇప్పుడు ఎన్టీఆర్ గారు మార్చింది. మేము కృష్ణాలో ఉన్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఎన్టీఆర్గా మార్చాలంటే మళ్ళీ మనమే పడాలి కదా తిప్పలు. అది ఎన్టీఆర్ లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సార్ పులివెందుల జడ్పీటీసీ చైర్మన్ పదవి కోసం రసాభాసగా ఒక వారం నుంచి చూస్తున్నారు. దాడులు కానివ్వండి, లేకపోతే గొడవలు కానివ్వండి, ఎలా ఉండబోతుంది? మరి కూటమి ఏమన్నా కైవసం చేసుకుంటుందా, మాజీ ప్రభుత్వాలకు దక్కుతుందా? అది తెలియదండి, అంతగా తెలియదు. చూస్తున్నారు కదా, వార్తల్లో చూస్తున్నాం. బట్ ద థింగ్ ఈజ్ బలవంతంగా చేస్తున్నారు అని తెలిసింది. అది ఎలా ఉంటుందో అది ప్రజలే నిర్ణయించాలి. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి యొక్క నియోజకవర్గం, అందులోనూ ఆయన అడ్డా కదా సింపుల్గా చెప్పాలి. ఎస్ ఎందుకంటే ఆయన ప్రాబల్యం కొంచెం తగ్గించాలని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. చూడాలి ప్రజలు ఏం చేస్తారు. ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ చూసుకుంటే గతంలో ఆడుదాం ఆంధ్ర అని క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో పెట్టారు. రోజా గారు కూడా చేశారు. అందులో ఒక పక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఉన్నారు. శాప్లో ఏదైతే ఉందో ఈ విధానంలో 119 కోట్లు పక్కదారి పట్టినాయి అనేది ఇప్పుడు వాదన. విజిలెన్స్ ఈరోజు నివేదిక సమర్పించబోతుంది. ఏదైనా రోజా గారు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉందా? అంతగా ఐడియాలు ఇస్తారు దాని గురించి. అంటే ఏం లేదు సార్, కిట్లు పంచారు, గేమ్స్ ఆడిచ్చారు. అయితే నాణ్యత లేని కిట్లు, ఈ టీ షర్ట్లకి మొత్తం కలిపి 119 కోట్లలో దగ్గర 70-80 లక్షల కోట్లు నిర్వహణకే అయ్యిందంట. ఏదో రోడ్లు కాంట్రాక్ట్లు వేసే వాళ్ళని టెండర్లకు పిలిచారు, ఏది స్పోర్ట్స్ కిట్ల కోసం. వాళ్ళకి దీని మీద అవగాహనే లేదు. ఎలా ఉంటుంది? అవును, కరెక్టే, అది కరెక్టేనండి. అది అంతవరకు జరిగిందనేది వాళ్ళు నిగ్గు తేల్చాలి. ఈ ప్రభుత్వం ఏముంటుందంటే ఆ డబ్బులు కనుక ఉండుంటే రాష్ట్రంలో రోడ్ల కన్నా మేము ఉపయోగించుకునే వాళ్ళం. అలాంటి డబ్బులు ఎన్నో ఉన్నాయి కదండి, మనం అలా అనుకోకూడదు కదా. చాలా ఉంది కదా, సో మచ్ ఆఫ్ అమౌంట్ ఇస్ దేర్. అందులో ఇప్పుడు వాళ్ళు చేసింది 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 3 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు. ఏం చేశారు? వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ద స్టేట్? ఏం చేశారు చెప్పండి? మీరు అందరూ చూస్తున్నారు కదా, ప్రజలందరూ. 14 నెలల పరిపాలన రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది? ఒక పక్క పులివెందుల ఎన్నికలు కూడా మంచి రసాభాసగా ఉన్నాయి. స్థానిక జడ్పీటీసీ కూడా రసాభాస లేదు, కావాలని వాళ్ళు చేసుకునేది అంతే. వాళ్ళు టీవీలోకి సానుభూతి కోసం వాళ్ళకి కావాలని చేసుకునేది, కానీ అక్కడ రసాభాస ఏం లేదు. ఏదో ముఖ్యమంత్రి గారి టెన్షన్గా ఉందంటారా? జగన్ గారి అంటే కామనే కదా అది. ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి, అన్నీ కామన్. ఎవరైనా తెలుసుకోవాలి. ఈరోజు ఏంటంటే ఎవరైనా తెలుసుకోవాలి. 5 నెలలు పడ్డాం, 5 సంవత్సరాలు పడ్డాం, 5 సంవత్సరాలు నరకం పడ్డాం. నరకం అంటే అది ఒక రకమైన నరకం అనమాట. ఆ నరకం గురించి నేను చెప్పవసరలా. ఏంటన్నా దాడులు చేస్తున్నారు ఇవన్నీ అంటున్నారు, నిజమేనా? ఏం ఉన్నాయన్నా, ఎన్ని వాస్తవాలే బయటపడేది. ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, ఏ రోజైనా వాళ్ళు చేసినవే బయటపడుతున్నాయి. వాళ్ళు చేసిన తప్పులే బయటపడుతున్నాయి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. వర్గానికి సంబంధించి ఒంటిమిట్టకి కానివ్వండి, పులివెందులకు కానివ్వండి, ఒక పక్క బెట్టింగ్లు కూడా బాగా హోరాహోరీగా సాగుతున్నాయి. ఈసారి టీడీపీ కైవసం అంటున్నారు, లేదు వైసీపీ అంటున్నారు. ఎలా ఉంది? అది చూద్దాం అన్న, అది చూడాల్సిందే. ఎందుకంటే చెప్పనా, అక్కడ జనాలు కూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయ్యారు, తెలుసుకుంటున్నారు. చిన్న చిత్తకాయనా ముసలా ముత్తకాయనా తెలుసుకుంటున్నారు. వాళ్ళు తెలుసుకుంటాం మంచిదే. గత 3 రోజులుగా చూసే ఉంటారు, రోజా గారి పైన ఏదైతే ఆడుదాం ఆంధ్ర సంబంధించి 119 కోట్ల స్కామ్ అంటున్నారు, బయటపడింది. విజిలెన్స్ ఈరోజు నివేదిక సమర్పిస్తే తదుపరి అరెస్టులు ఉంటాయి అంటున్నారు. ఆవిడని కూడా గతంలో బయట వాళ్ళని తీసుకొచ్చి ఆడించడం, నాణ్యత లేని టూల్ కిట్లు, ఈ టీ షర్ట్లలోని చాలా డబ్బులు తినేశారు. అవునండి, మరి అవి రావట్లేదుగా. ఫిష్ ఆంధ్ర ఒకటి రావట్లేదు, ఆడదాం ఆంధ్ర ఒకటి, లెక్కర ఒకటే వస్తుంది. అదే అర్థం కావట్లేదు మాకు. అంటే మెల్లమెల్లగా రావాలి. ఇంకేంటంటే జనాలు ఇంకా తెలుసుకోవాలి. ఈ ఒక గవర్నమెంట్ ఎంత అన్యాయం చేసిందా, జనాల దగ్గర ఎంత ట్యాక్స్ తీసుకుని ఎంత చేసిందా అనేది. ఇప్పుడు నేను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా శాప్లో ఉండడం జరిగింది. ఏదైతే క్రీడకు సంబంధించిన ఆ శాఖలో కూడా బాగా అవినీతి జరిగింది. ఎక్కడికక్కడ ఏదైతే టిడ్కో ఇల్లు అక్కడ ఉన్న ఏరియాల్లో వీళ్ళకి వసతి ఇచ్చి 36 లక్షలు అయినాయి అని చూపించడం, ఇలాగ 76 లక్షలు ఈ వీవీఐపీలకి అయినాయి అంటాం. ఇదంతా నిజంగా గందరగోళంగా ఉంది. ఎప్పుడైనా ఒక నాయకుడు అన్నా, ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ ఆయన గురించి అన్నారు,
ఒక నాయకుడు ఆయన నలిగిపోయి ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే నలుగురిలో జనాల్లోకి వచ్చేసి 4 సినిమా డైలాగులు 4 ఏవో పెచ్చ టమాటా కబుర్లు చెప్పేసి జనాలు వెనకాల వేసుకుంటే ఇప్పుడు అట్ట వేసుకుంటే బొచ్చుడు మంది ఉన్నారు. ఇక్కడ మా బోండమ్మ గారిని ఆ టైంలో ఏం చేశారు ఇక్కడ అట కొన్ని చెప్పాలంటే కొన్ని కెమెరా ఇప్పుడు మీలాంటి వాళ్ళ ముందు చెప్పలేం అట్లాంటివి ఏంటంటే మీరు చేసిన ఎంత అన్యాయం చేశారో ఎంత ఇప్పుడు కావాలంటే ఇప్పుడు గుద్దుకుంటున్నారు, బలాలు గుద్దుకుంటున్నారు. అందరికి మేము అందరికీ న్యాయం చేసాము, మేము అందరికి ఇచ్చేసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలకి నాకు ఈరోజు అమ్మఒడి పడింది, అమ్మఒడి తల్లికి వందనం పడింది చక్కగా. నాకు ప్రశాంత ప్రయాణం గురించి ఏమంటారు? మహిళలు అన్నీ జరుగుతాయి. ఎందుకంటే చేసేవాడు ఎప్పుడు ఇలా ఇక్కడ పెట్టి ఆలోచించి చేస్తూ ఉంటారు. అన్నీ ఒకసారి వదిలేసి నేను బటన్ నొక్కాను, నేను టమాటా నొక్కాను, నేను పచ్చిమిరకాయ ఇచ్చాను, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చేసి అంటే కుదరదు. ఎందుకంటే ఈ టమాటా కబుర్లు జనాలకి నచ్చవు, అది తెలుసుకోవాలి. ఇక అంతే. జోగి రమేష్ గారు క్షమాపణ చెప్పి పార్టీ నుంచి తప్పుకుంటున్నాను అంటున్నారు, ఏమైంది సడన్గా? అవన్నీ తెలియదు అన్న. నాది పెడ నియోజకవర్గమే, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను విజయవాడలో. మేము కొన్ని చూసాం, అవన్నీ మన ఎవడు పాపాన్ని ఆడు పోతాడు అంతే. లాస్ట్గా చూసుకుంటే జిల్లాల మార్పులు ఉండబోతున్నాయి అన్న. 26 జిల్లాలని 32 చేస్తున్నారు, సరిహద్దులు కూడా నియమిస్తారంటున్నారు. ఎలా ఉండబోతుంది? మంచిదే. మొన్న ఆయన చేశాడు. ఎక్కడ నిమ్మగూరుని తీసుకెళ్ళి కృష్ణా జిల్లా, అది మా బందర్ని తీసుకొచ్చి బందర్ని అదంతా కృష్ణా జిల్లా చేసి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చేశాడు. అసలు ఎన్టీఆర్ గారు పుట్టినూరు దాన్ని ఎన్టీఆర్ జిల్లా చేయకుండా దీన్ని ఇక్కడ కృష్ణా నది ఉంది, ఇది ఉన్నది, పిచ్చనా కొడుకులు ఇట్లా ఉంటారు కొంతమంది. మనం చెప్పకూడదు, అది అంతే. వచ్చే 4 ఏళ్ళు కూడా ఉద్యోగ కల్పన మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఉంటుందన్న. జనాలు ఇప్పుడు చదువుకున్న బీటెక్ స్టూడెంట్లు కానీ ఇంకా డిగ్రీ స్టూడెంట్లు కానీ ఎవరికైనా రాబోయే రోజుల్లో జీవితం లైఫ్ బాగుంటుంది. ఆయన ఇంకా సరిపడా 100 సంవత్సరాలకి న్యాయం చేస్తున్నాడు. ఇక అంతే. ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 14 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం. ఏ అంశాలు బాగా వెళ్తున్నాయి? అభివృద్ధితో పాటు ఈ సంక్షేమ పథకాలు ఫోకస్ సూపర్ 6 కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఏదన్నా లిస్టులో ఉన్నారా? ఇంట్లో లిస్టులో అంటే పిల్లలు ఉన్నారు, మా తమ్ముడు చదువుతున్నాడు. అది డబ్బులు అయితే పడ్డాయి. డెవలప్మెంట్ మాత్రం బాగానే ఉంది, రోడ్లు అన్నీ బాగానే వేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. పర్లేదా అన్న? చూసుకుంటే ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, లేకపోతే అన్నీ పడుతున్నాయి. రేషన్కి మళ్ళీ స్టోర్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏమైనా ఉందో? గతంలో డోర్ డెలివరీలు ఉండేవి కదా. ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదు. అంటే మేము పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మేము వచ్చేసరికి ఆ బండి ఉండట్లేదు. అదే ఇంటి దగ్గర అనుకో రేషన్ ఇచ్చే టైం ఒక టైం ఉంటుంది, ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాం సాయంత్రం పూట. ఇప్పుడు బాగా ఉంది. ఎలా ఉందన్న చూస్తే రాష్ట్రం మళ్ళీ ఒకసారి జిల్లాలని మార్పులు చేయబోతుంది. 26 జిల్లాలని 32 అంటున్నారు. కొన్ని నియోజకవర్గాలను కూడా కొన్ని జిల్లాల్లో కలుపుతానంటుంది. ఈ విధానంలో ఏదన్నా ఇబ్బంది ఉంటుందో? సరిహద్దులు మళ్ళీ ఇబ్బంది ఏం లేదు, అందరు కలిసి ఉంటేనే సరిపోద్దని బాగుంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఎక్కడ వృధా చేసినా ఊరుకోవట్లేదు. మాజీ ప్రభుత్వాలు ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర కింద పంచిపెట్టిన డబ్బులు 119 కోట్లు ఎలా అనిపిస్తుంది? గతంలో రోజా గారు ఉన్నారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు ఈ సెక్షన్లో. ఎలా ఉంటుంది తదుపరి? ఎందుకంటే ఈ కిట్లలో కూడా నాణ్యత లేదు, టీ షర్ట్లకు కూడా చాలా డబ్బులు అయిపోయినాయి. లేదు ఇప్పుడు టీ షర్ట్లు వాటికి కానీ క్వాలిటీ లేదు ఏమి, అసలు క్వాలిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చే వాటిలో అన్నిట్లలో క్వాలిటీ బ్రాండ్ అన్నీ ఉన్నాయి. గతంలో ఏంటంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కూడా చాలా మంది రాలేదని వేరే వాళ్ళని అడిచేశారు గేమ్స్లో రాష్ట్రంలో. అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది. పంచిన కిట్లు కూడా నాణ్యత లేవు, విరిగిపోయినాయి ఏమన్నా. మరి వీటి మీద చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. 119 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. రాష్ట్ర భవిష్యత్తుకి రోడ్లు కానీ ఇచ్చేవాళ్ళం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే డబ్బు ఇంకో దానికి ఉపయోగపడతాయి కదా పెడితే, అలా వేస్ట్ చేయడం ఎందుకని. విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చేసింది. ఈ రోజు రేపో మాపు నోటీసులు కూడా వెళ్తాయి ఆవిడకి. ఎలా అనిపిస్తుంది? రోజా గారు మామూలుగానే ఫైర్ బ్రాండ్ ఎలా ఉంటుంది అంటారు? ఆమె ఫైర్ అయితే ఇక్కడ వైల్డ్ ఫైర్ ఉంటారు, వైల్డ్ ఫైర్ తగ్గేదేలే. ఏంటంటే వార్తల్లో చూస్తున్నారు పులివెందుల స్థానిక జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి రసాభాసగా ఉంది ఒక పక్క. ఏదైతే వైసీపీ అని, ఎందుకంటే జగన్ గారికి ఓన్ నియోజకవర్గం కదా అది. మరి ఎలా ఉండబోతుంది? ఈసారి టీడీపీ హస్తగతం అవుతుందా? ఏది జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం? వైసీపీ అక్కడ గెలవకపోతే ఇంకెక్కడ గెలవలేదు ఎప్పుడు. ఇంకా టీడీపీ కూడా అక్కడ అడుగు అయిపోతున్నది. అడుగు పడితే ఇంకా ఏం చేయలేము. ఇంకా కూటమి ప్రభుత్వ పరిపాలనలో మరి పవన్ కళ్యాణ్ గారి అంశాలు అనిపిస్తుంది. ఆయన వల్లే కదా ఇదంతా సాధ్యం అంటున్నారు చాలామంది. మీరేమంటారు? ఆయన చేయబట్టే కదా ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ఆయనకి ఒక విషయంలో మెచ్చుకోవచ్చు, ఏంటంటే అతని కొడుకు బాగలేకపోయినా ఇచ్చిన మాట కోసము ప్రజాసేవకై వెళ్ళిండు, దానికి మెచ్చుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒక పక్క పులివెందులకు సంబంధించి అయితే హోరాహోరీగా బెట్టింగ్లు కూడా కాసుకుంటున్నారు. మరి గట్టిగా ఉండబోతుందా ఈసారి అక్కడ కూడా? ఈసారి ఫైరే
గట్టిగానే ఉంటుంది. అండి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 14 నెలలు గడిచింది. అభివృద్ధి సంక్షేమము ఒక పక్క సూపర్ 6 పథకాలు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మా అభివృద్ధి పథకం అంతా బాగానే ఉంది. చీఫ్ మినిస్టర్ గారు చాలా బాగా కష్టపడి చేస్తున్నారు. అయితే కనుక ఏంటంటే కనుక కరెంటుకు సంబంధించిన వాటికి కొన్నింటికి ఏంటంటే కనుక కొన్ని ఏవో అదాని మీటర్స్ వస్తాయి, కొన్ని ఏంటంటే కనుక మనకి అది సంబంధం లేదని చెప్పి అంటున్నారు. బట్ ఏంటంటే కనుక అది అట్లాంటివి ప్రజా సంక్షేమం సంబంధించింది ప్రజలకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తే కనుక కూటమి ప్రభుత్వమే ఇబ్బంది అవుతుంది గ్యారంటీగా. దాని మీద చర్చ కూడా జరుగుతుంది చాలా చోట్ల. మేము అపార్ట్మెంట్లో ఉంటాం, మా అపార్ట్మెంట్లో అందరూ కూడా చాలాసార్లు చర్చ జరిగింది ఇది. సో అట్లాంటివి ఏంటంటే కనుక హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా సో పథకాల వైపు వెళ్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. కంపేరేటివ్గా తీసుకుంటే కనుక పాత గవర్నమెంట్కి ఇప్పటికీ కంపేరేటివ్ లేదు, అసలు చాలా చక్కగా చేస్తున్నారు. కాకపోతే ఒకటి ప్రజా సంక్షేమం విస్మరించి పక్కకి వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఏంటంటే కనుక అది ఏదైతే కనుక వాళ్ళు ప్రామిస్ చేశారో అంతవరకే చూసుకొని ప్రామిస్ చేయని మేము చేయలేదు కదా అని చెప్పడానికి రేట్లు అవి పెంచితే కనుక, ఎందుకంటే ప్రస్తుతం అన్నీ కూడా ఏంటంటే కనుక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూసుకుంటే కనుక చాలా హైట్లో ఉంది. ఇప్పుడు ఇది ఇన్ఫ్లేషన్ పెరిగితే కనుక సామాన్య మనోడికి ఇబ్బంది అవుతుంది. ఒక పక్క చూసుకుంటే జిల్లాల మార్పు ఉండబోతుందని నిన్న ప్రకటించారు సార్. మరొకసారి 12వ తారీఖు తర్వాత ఉంటుంది అంటున్నారు. 26 జిల్లాల్ని 32గా కన్వర్ట్ చేస్తాము, కొన్ని విడగొడతాము, కొన్ని నియోజకవర్గాలు కొన్ని కలుపుతాము అంటున్నారు. ఎలా ఉండబోతుంది? దీనివల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? సరిహద్దులు ప్రాబ్లం? ఇబ్బందులు ఏమి ఉండదండి. జిల్లా కనుక మీరు కనుక సపరేట్ చేస్తే కనుక చిన్న జిల్లాలో అయితే కనుక అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. సో కలెక్టర్కి కానీ లేకపోతే కనుక సీనియర్ ఆఫీసర్స్కి కానీ ఎక్కువ ప్రజల సంక్షేమం గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లాలు విడగొట్టడం అనేది మంచిది. అది సార్ ఏమంటారు? పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీసీకి సంబంధించి రసాభాసగా సాగుతుంది. ఎలా ఉండబోతుంది? మరోసారి టీడీపీ ఏమైనా కైవసం చేసుకుంటుందా లేకపోతే పాత వైసీపీ ప్రభుత్వం? అంటే నెక్ ఉందండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు వీళ్ళు చేసేదంతగా వీళ్ళు హైలైట్ చేస్తే కనుక వీళ్ళు చేసే పని వాళ్ళు చేసే ప్రామిస్లు మేము హైలైట్ చేస్తే కనుక టీడీపీకి కొంత ఎడ్జెక్ట్ ఉందని నేను భావిస్తున్నాను. నేను ఎలా ఉంటుంది సార్? అంటే హోరాహోరీగా జరుగుతుంది కదా, ఒక పక్క వాదనలు కొట్లాట్లు కూడా ఉన్నప్పటికీ కూడా ఒకటండి, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారు, పాత ఆయన ఏం చేశారు, కొత్త ఆయన ఏం చేస్తున్నారు గమనిస్తారు కాబట్టి ప్రజలు సైలెంట్గా ఓట్లేస్తారండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసే ప్రలోభాలకి లొంగరు. ఏదో ఒక 10% 15% లొంగినప్పటికి కూడా టీడీపీకి ఎడ్జెక్ట్ ఉందని నేను భావిస్తున్నాను. ఎలా ఉండబోతుంది సార్? అంటే ఒక పక్క రమేష్ యాదవ్ గారు దెబ్బలతో హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ అవ్వడం కానివ్వండి, హడావుడి ఏదైతే క్యాన్వాసింగ్లో జరిగిన కూడా అవన్నీ కూడా వీటి మీద ఓటర్ల మీద ప్రభావం చూపించండి. అవన్నీ అంటే ఒకటి ఏంటంటే కనుక ప్రజలు ఏది కావాల్సి కోరుకుంటారో దానికి కనుక ప్రభుత్వం చేస్తే కనుక ఇప్పుడు ఎక్స్ట్రా ఏవైతే కనుక ఎలక్షన్ సంబంధం లేవో అవన్నీ కూడా ఓటర్స్ పట్టించుకోరు. రాహుల్ గాంధీ గారికి ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది సార్ గతంలో చేసిన వ్యాఖ్యలకి మొన్న ఒక వారం క్రితం. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్లు, దొంగ ఓట్లు, బీహార్ ఎలక్షన్స్ నిమిత్తం ఒకే 1 బెడ్రూమ్ అడ్రస్ పైన ఒక 50-60 ఓట్లు ఉంటాం, ఏమంటారు? ఇట్లా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒకటండి యాక్చువల్గా ఏంటంటే కనుక రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. ఆయన ఇమ్మెచ్యూర్గా మాట్లాడేది ప్రజలు గమనిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక ఇప్పుడు ఆయన ఒక్కళ్ళు కనుక చెప్పేది నిజం అనుకుంటే కనుక ఇప్పుడు లాస్ట్ 5 yearsలో జరిగిన స్టేట్ ఎలక్షన్స్లో ఒక్క స్టేట్ కూడా గెలవలేపారు ఆయన. ఇప్పుడు ఏంటంటే కనుక అంత కూటమి అయ్యి ఉండి సుమారుగా 10-15 పార్టీలు పెట్టుకొని ఒకవేళ చెప్పినా సరే ప్రజలు నమ్మట్లేదు. సో ప్రజలు ఏంటంటే నమ్మకాన్ని కలిగించేట్టు చేయాలి. ఇప్పుడు ఏంటంటే కనుక ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా ఎవరికి ఫేవర్ చూపించదు. ఒకవేళ ఆయన గెలవకపోతే, కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం ఎలక్షన్ కమిషన్ బాగాలేదు, కాంగ్రెస్ గెలిస్తే కనుక ఎలక్షన్ కమిషన్ బాగుందని కరెక్ట్ కాదు. ఈవీఎం ఎప్పుడో లాస్ట్ టైం ఆయన రిపోర్ట్ చేశారు, ఆయన ఈవీఎం అంతా కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు చెప్పింది ఒక పక్క నుంచి. నువ్వు సుప్రీంకోర్టు నమ్మకపోతే ఎట్లాగూ? సుప్రీంకోర్టుని కాదని చెప్పని మనం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో 2 ఏళ్లలో గడిచిన ఎలా అయితే ఉందో ఈ కూటమి ప్రభుత్వం రాకముందు ఏదైతే క్రీడలకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర బాగా ఇష్యూ అవుతుంది సార్. ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఈరోజు సమర్పిస్తున్నారు, 119 కోట్లు పక్కదారి పట్టినాయి, కిట్లు నాణ్యత లేవు, టీషర్ట్లు నిర్వహించిన ఏదైతే ఆటలు ఉన్నాయో బయట వాళ్ళని ఆడించడం, ఇవన్నీ కూడా చాలా డబ్బులు తినేశారంటున్నారు. అయ్యే ఉంటే ఎంతో కొంత అభివృద్ధికి హెల్ప్ అయ్యాయి అనేది ఇప్పుడున్న ప్రభుత్వ వాదన. ఎలా చూడాలి? రోజా గారే నెక్స్ట్ ఉన్నారు సార్ టార్గెట్లో. అంటే ఒకటండి, క్రితం ప్రభుత్వం చేసిన దాంట్లో కూడా అన్ని ఎక్కువ స్కామ్లు కనిపిస్తున్నాయి. అసలు ఆడుదాం ఆంధ్ర అనేది కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది. దానికన్నా ఇప్పుడు ఆ 120 కోట్లు శుభ్రంగా స్టేడియం మీద ఖర్చు పెట్టి ఔత్సాహిక క్రీడాకారుల మీద ఖర్చు పెట్టి ఉంటే కనుక ఇంకా బాగుండేది. మన నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ వీళ్ళు గ్యారెంటీ ఉపయోగపడేవాళ్ళు. ఆడుదాం ఆంధ్ర ఎవరికి ఉపయోగపడింది అంటే కనుక అది వాళ్ళకే తెలియాలి. ఎవరైతే కనుక ఆ స్కామ్లు ఇరుక్కున్నారో, ఎవరైతే మీద ఇప్పుడు స్కామ్లు ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, వాళ్ళ మీద డెఫినెట్గా ఆ ప్రభావం ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే కనుక అది చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది. దానికి అది అగైనెస్ట్గా రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? వచ్చే 4 ఏళ్ళలో P4 ఏదన్నా హైలైట్ అవుతుందా నిజంగా? ఈ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ఏదైతే దత్తత తీసుకునే విధానం ఉంది కదా, ఏదైతే ఎన్ఆర్ఐలు వీళ్ళు వచ్చి తీసుకుంటారు, అభివృద్ధి చేస్తామంటున్నారు,
నిజంగా దాని మీద కొంచెం హోప్ పెట్టుకోవచ్చు అంటారా? పేదరిక నిర్మూలనకి అదొక తొలి అంటే ఒకటండి, ఎవరు కూడా ఎన్ఆర్ఐ కానీ ఎవరు కూడా అంటే ఎక్కడో తప్పితే వచ్చి చేద్దామని చెప్పి అనుకుంటే కనుక మంచిదే అది. కానీ వాళ్ళని కూడా ఏంటంటే కనుక చెక్ అండ్ మనకి ఏంటంటే కనుక అప్రూవల్ బేసిస్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళు ఇంతకుముందు ఏమైనా చేశారా, ఏం చేశారు, ఎంతవరకు చేశారు, వాళ్ళు చేసేది ఎంతవరకు ఉందనేది కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసే వాళ్ళకి ఏంటంటే కనుక ఆ రాయితీలు అవన్నీ ఇస్తే కనుక అది డెఫినెట్గా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అది పేదరిక నిర్మూలనకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అది తీసుకోవడం మంచిది. అది కాకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఏంటంటే కనుక వాళ్ళ చేతుల్లో పెట్టిన తర్వాత మాకు సంబంధం లేదని అనుకుంటాం కదా, కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు వచ్చి చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే అనుమతి ఇచ్చే ముందు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళ కమిట్మెంట్ తీసుకుని ఒకవేళ వాళ్ళు కనుక డివేట్ అయితే కనుక వాళ్ళని పక్కన పెట్టించే కూడా అది కూడా ఎంఓయూలో వాటిలో కనుక చెప్తే కనుక బాగుంటుంది. అది పరిపాలన అయ్యింది ఒక పక్క 14 నెలలు. మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మరి ఇబ్బంది అంటే అదేనమ్మా, 3 పిల్లలు పనులకు కూడా వెళ్తుంటే వాళ్ళు మానిపించారు. ఇంట్లో చాలా ఇబ్బంది పడిపోతుంది. అది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏమైనా అందుకున్నారా? ఎప్పుడు వస్తుందా అని ఎదురుతేనే చూస్తున్నాము. ఏ ఆధారు వాళ్ళకి లేదు. మరి చూసుకుంటే ఈ సూపర్ 6లో ఏం వస్తున్నాయి, ఏవి రావట్లేదు. ఏమంటే పింఛనే వస్తుంది నాకు. మా ఆయన చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. అది మనకి సొంత ఇల్లు లేవు, ఏది లేదు. 4000 అద్దె పోతుంది. మరి చూసుకున్నట్లయితే కొత్తగా 50 ఏళ్ళు నిండకుండా 50 ఏళ్ళు వచ్చినా కానీ దీంట్లో యాడ్ చేస్తామంటున్నారు పెన్షన్కి. మరి దానిపైన కసరత్తు జరుగుతుంది. మరి చూసుకుంటే ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ కరెంట్ ఛార్జీలు అన్నీ ఎక్కువ ఉన్నాయి. సంవత్సరానికి 3 బాండ్లు అని అన్నారు కానీ 1 బాండకు పడ్డాయి మనకి. అది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. అప్పుడు కూడా ఈ వాలంటీర్లు ఉన్నారు, మళ్ళీ తీసుకుంటామంటున్నారు. నిజమేనా? మనకు తెలియదమ్మా. మరి రేషన్ మళ్ళీ స్టోర్లలో తీసుకుంటున్నారు కదా, ఇబ్బందిగా ఉందా అక్కడికి వెళ్ళి? మరి ఉండాలి, లైన్లో ఉండాలి. ఎన్నాళ్ళంటే వీళ్ళకి వచ్చారు, ఇప్పుడు టోర్ కాడికి వెళ్ళాలి. మరి ఎలా ఉండబోతుంది? మరి పైన నుంచి రాహుల్ గాంధీ గారు కూడా మాట అన్నారు మొన్న. ఏమంటున్నారంటే ఎన్ని ఎలక్షన్లో ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి, మొత్తం కూడా ఒకే అడ్రస్తో చాలామంది ఓట్లు ఉన్నాయి, దాంట్లో తొలగించండి, సరిగ్గా పనిచేయండి అంటున్నారు. మరి ఏమంటారు దానిపైన? మనకు తెలియదు. మన ఇళ్ళల్లో మగోళ్ళు లేరు మనకి తెలియడానికి. సరే, మరి రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదు, మనకి తెలియదు నాయన. కారట వేసేయాలి, మనకేం తెలియదు. రేపు ఉచిత బస్సు వస్తుంది, దానిపైన ఏమంటారు? 15వ తారీఖు అట్టహాసంగా ఇక్కడ బస్ స్టాండ్లో స్టార్ట్. ఈ ఉత్తి బస్సుల కంటే కొత్తగా పింఛనీళ్ళు ఇస్తే భరత చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఒక ఆధారం చూపెట్టినట్టుగా ఉంటుంది. అది అంటారు వతంత మహిళలకు అన్నారు కానీ లేట్ అవుతుంది ఎందుకంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేవంటారా? మామగారు దీంతో పాటు కొత్త జిల్లాలు వస్తున్నాయి మరొకసారి. ప్రస్తుతానికి 26 ఉన్నాయి, 32 చేస్తామంటున్నారు. మళ్ళీ సరిహద్దులు ఉంటాయంట. ఎలా అనిపిస్తుంది? ఎందుకు జిల్లాల పెంపు తగ్గింపు ఎందుకు? మనకేం తెలీదు. అవన్నీ పార్టీ తలగొలాలు చూసుకోవాలి కానీ మన ఇళ్ళల్లో మగవాళ్ళు ఉన్నారా, చేసినారా, ఆడవాళ్ళమే. మనకి అలాంటి విషయాలు ఏం తెలియదు. బాగానే ఉంది, పర్లేదు. మిగతా ఎన్నో వస్తున్నాయి సంక్షేమ పథకాలు, టైం పడుతుందా? పడతా అలాగే. ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు ఏమైనా ఇచ్చారా? ఏం లేదు నాయన. ఏదైనా లేట్ అయిపోతుంది అయితే. ఏం లేదు. సరే మా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.